రే నికృష్టుడా, దరిద్రుడా, అమాశలో దడుక్కుని తినట్టుడా, ఏం తాగుడురా, తిట్టి తిట్టి ప్రాణం పోతుంది కానీ తాగే పని మాత్రం ఆపుతలేవు. ఎవడ్రా వీడు, వాడిని తిడుతున్నాడు అనుకుంటున్నారా? వాడు నేనేనండి. నన్ను అందరు ఆందోళన అని పిలుస్తారు. బికాజ్ ఆఫ్ నా పేరులో ఉన్న భయం నా బాడీ కూడా ఉందని. అందుకే నా పేరుని పోగొట్టుకోవడానికి సింగిల్ రూమ్లో సింగిల్గా ఉంటున్నాను. బబుల్ గమ్ పేరులో గమ్ ఎలా ఉంటుందో నా బాడీలో ఫియర్ కూడా అలానే ఉంటుంది. ఐ ఆమ్ ఏ ఆల్కహాలిక్ పర్సన్. ఎవరైనా వీక్లో 1 అవర్ తాగితే నేను మాత్రం ఆ 1 అవర్ తప్ప రిమైనింగ్ అవర్స్ తాగుతూనే ఉంటాను. ఎందుకంతలా ఆల్కహాల్ తాగుతున్నాను నా ఫ్రెండ్స్ అడిగితే నా దగ్గర నో రీజన్. తాగాలనిపిస్తుంది, తాగుతూనే ఉంటాను. మా తాత చిన్నప్పుడు చెప్పేటోడు, ధైర్యానికి కొన్ని పనులు జరగకపోయినా భయానికి తప్పకుండా జరుగుతుందని. అప్పుడే ఒక ఫైన్ డే నా లైఫ్లో ఒక సడన్గా వచ్చాడు. ఆ నెక్స్ట్ డే నుండి నా లైఫ్లో రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్, న్యూ టర్న్, ఆల్ టర్న్స్ మారిపోయింది. ఇంతకు వాడు ఎవడనుకుంటున్నారా? మీరే చూడండి. అమ్మా, బాడీ పెయిన్స్ తట్టుకోలేకపోతున్నానే. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో ఇలా పుట్టాను. ఏంటిది, మాటలు వినిపిస్తున్నాయి కానీ మనుషులు కనిపిస్తలేరు అనుకుంటున్నారా? హలో ఆడియన్స్ బాబాయ్, కొద్దిగా టేబుల్ వైపు లెఫ్ట్ టర్న్ ఇచ్చుకోండి. నేనండి మీ బీర్ బాబాయ్ని. ఏంటిది, బీర్ మాట్లాడుతుంది అనుకుంటున్నారా? ఈ ఆందోళగాడి వల్ల ఫ్రస్ట్రేషన్తో మాటలు వచ్చేస్తుందండి. లాజిక్స్ ఎతక్కండి, మీరు మాత్రం ఇలానే చూస్తూనే ఉండండి. చూడ సార్. చెప్పు బాబాయ్. ఈ రోజు మన దినచర్య బాలేదనుకుంటా. తెలిసిందేగా ఆ ఆందోళనగాడి చేతిలో ఎలా నలిగిపోతున్నాము. ఈ డబ్బా ప్రతి ఒక్కడు వాళ్ళ లైఫ్ లో ఏదో గోల్ పెట్టుకుంటే వీడు మాత్రం మనల్ని తాగడమే గోల్గా పెట్టుకుండు. అవును బియర్ బాబాయ్, చుట్టం చూపుగా తాగాల్సిన మందు వీడు చుట్టూ పెట్టుకుని చీటికి మాటికి తాగుతున్నాడు. వీడు తగ్గేదేలే డైలాగ్ ని తగ్గకుండా ఫాలో అవుతున్నాడు. జనాల్ని మనల్ని తాగడానికి ఫంక్షన్ డే అని రీజన్ వెతుక్కుంటే వీడు మాత్రం ముసలోళ్ళ పెన్షన్ డే రీజన్ వెతుక్కునే టైప్ వీడు. ఫంక్షన్ పెన్షన్ అన్న రీజన్ వెతుక్కుంటుంది. నన్నైతే మాత్రం వాడి కళ్ళు చూడంగానే నా ఒళ్ళు కాల్చేస్తుంది. వీడికి మూతి మీద మీసం వచ్చింది కానీ బాడీలో భయం పోలేదు. అందుకేనేమో వీడి ఫియర్ కి తగ్గట్టే పేరు పెట్టారు ఆందోళని. ఈ ప్రపంచంలో ఎవ్వడి వల్ల కాని పని వీడి వల్ల మాత్రమే అయ్యింది. ఏంటో అది. బీర్ని సోడాని కలపడం. చిన్నప్పుడు మ్యాథ్స్ సార్ చెప్పిన మిక్స్డ్ ఫ్రాక్షన్ మిస్ అవ్వకుండా మస్తుగా ఫాలో అవుతుండగా. మరి అట్లుంటది ఆందోళనతో. వీడితో కంపేర్ చేస్తే బెగ్గించేసే బాబాయ్ గాళ్ళే బెటర్. వాళ్ళు మందు వేస్ట్ చేయకపోయినా టేస్ట్ అంటూ ఉంటుంది. ఈ రోజు ఎలాగైనా సరే వీడి అరాచకాన్ని అంతం చేయాలి. బియర్ బాబాయ్ ఆందోళగాడు వస్తుండు. దీనమ్మ జీవితం. నాకే కనుక చేతులుంటే వీడిని మర్డర్ చేసి జైలుకి వెళ్ళటోండి. వీడిని బ్రహ్మదేవుడు మట్టితో చేసి కింద తోయలేదు, మందుతో చేసి కింద తోసిండు. మన జీవితానికి శాపంగా మారిండే. దేవుడా, నువ్వే రాత్రికి మందే తాగితే, తాగిన మందు కిక్కే ఇస్తే, ఇచ్చిన మందు రెస్పెక్ట్ ఇస్తే కాసేపు నా గొంతు కాడి గిడబెట్టు చెయ్యు స్వామి. అరే ఆందోళ్, నా మాట వినబడుతుందో? ఎవరికి? నీ తాతండ్రా, దయ్యమై తిరిగొచ్చా. తాత నువ్వా? ఐఎమ్ రియలీ సారీ. నువ్వు టేబుల్ కింద దాచిన మన తగిన నాన్న కాదు, నేను టీవీలో సినిమా చూస్తూ నీకు లైవ్ చెప్పాను. ఐఎమ్ రియలీ సారీ తాత, నన్నేం చేయకు. వీడు ముసలోడికి కూడా పంగనామం పెట్టినరా. నువ్వు ఖర్చు పెట్టిన నోట్ మీద గాంధీ తాత నవ్వినంత సింపుల్ కాదు నువ్వు చేసే పనికి మీ పేరెంట్స్ నవ్వడం. నువ్వు తాగిన మందు మత్తే ఇస్తుంది కానీ నీ లైఫ్ లో మంచినివ్వదు. నీకు అర్థమైతుందా? వీడికి చెప్తే అర్థం కాదు బాబాయ్, చంపి పారదొప్పుదాం. ఇలాంటోడికి మార్పు రాదు కాబట్టి మర్డర్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. తాగను తాగను, ఇంకోసారి తాగను తాత, నన్నేం చేయకు, నన్నేం చేయకు, నన్నేం చేయకు.
ఇంకొకసారి నీ జీవితంలో మందు ముట్టావనుకో అదే మందులో ముంచి పరదుపుతాం. ఈ రోజుల్లో మంచిగా చెప్తే ఎవ్వడినడు. ఇలా బెదిరించి భయపడితేనే మన దారికొస్తారు. ఫైనల్ గా ఒక్క మాట, ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం.